పిలిచి వాళ్ళతో అన్నారు, ఈ అమ్మాయితో మీరు మాట్లాడొద్దు, ఆ అమ్మాయి మీతో మాట్లాడొద్దు, కలవద్దు, ఆ అమ్మాయిని కలుపుకోవద్దు, మీరు కలవద్దు, ఆ అమ్మాయి కలవద్దు, కలుపుకోవద్దు, ఏ విషయంలో మీరిద్దరు ఉండండి గానీ ఆ అమ్మాయిని అయితే కలుపుకోవద్దు ఏ విషయంలోనైనా అని అన్నారు. నేను బయటకు వచ్చి ప్రతి ఒక్కరిని అడిగా, మా స్టాఫ్ అందరినీ, నేను పొగరుగా ఉంటానా, నేను యాటిట్యూడ్ చూపిస్తానా, నేను పని చేయనా, నాకు డిసిప్లిన్ లేదా చెప్పండి. మీరు చెప్పారనుకోండి నేను మార్చుకుంటా, నా స్థితి నేనేమైనా తప్పు చేస్తే సరిదిద్దుకుంటా అని అడిగే వాళ్ళు అందరినీ అడిగా. స్టాఫ్ అని కలిసిన బయటకు కలిసి అందరిని అడిగా. ఎవరు కూడా నువ్వు అలాంటి దాని అమ్మా అని చెప్పలేదు, నాకెవరు సజెషన్ ఇవ్వలేదు నువ్వు మార్చుకో అని. మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అంటున్నారు అనిపించింది. మళ్ళా వాళ్ళలో కలవద్దు వేరు చేసి చూస్తున్నారు. కలవద్దు అంటే నేను ఏమైనా అంటరాని దాన్నా సార్? అంటరాని దాన్ని కాదు కదా. నేను చదువుకొని ఇక్కడికి వచ్చా, ఎవరు నాకు ఉద్యోగం ఉత్తిగా ఇవ్వలేదు. నేను అన్ని రూల్స్ ఫాలో అవ్వకుంటే ఇక్కడికి వచ్చా, ఈ స్టేజ్కి వచ్చా. నాకు ఎవరు ఉత్తిగా పిలిచి ఇవ్వలేదు కదా ఉద్యోగం. నేను బయటకు వచ్చి